సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మిస్ హాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం వరంగల్ వెళ్తున్నాం కేవీకే దగ్గరికి. ఎందుకంటే మనం అక్కడ ఎలాంటి ఫ్లోరింగ్ నడుస్తుంది వరంగల్ది కానీ తెలుసుకోవడానికి మనం వరంగల్ వెళ్తున్నాం. మనం ఇప్పుడు వెళ్ళాక అక్కడ ఏ సార్ ఉంటాడో మనకు తెలియదు. ఇప్పుడు కంటే మనం లోకల్ కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు అక్కడ ఏ సార్ ఉంటాడు, ఎవరు ఉంటాడు, అంత ఆఫీస్ అనేది ఎలా ఉందో మనకు కూడా తెలియదు. ఇక్కడ పోయినాక చూద్దాం ఫ్రెండ్స్. మరి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా చేయరా మరి అనేది అక్కడ వెళ్ళినాక మనం తెలుసుకుందాం. నాకు తెలిసి మనం చేస్తున్న ట్రైనింగ్ మన బీ బాక్సెస్ అని చెప్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. వెళ్దాం ఫ్రెండ్స్, మరి వెళ్ళి చూద్దాం మనం మరి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది గుంపులా వాగు అంటారు. ఈ వాగు పోయి మాకాడ కలుస్తాయి. రెండు వాగులు అయితే సలివాగు మానేరు. ఇది సలివాగు, మానేరు ఆనంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈనంగానే జమ్ముకుంట వెళ్ళే దారి, ఇదే జమ్ముకుంట వెళ్ళే దారి. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం జమ్ముకుంటకి అయితే. ఓకే ఫ్రెండ్స్, చూడండి బ్రిడ్జ్ అయితే చూస్తేనే ఎంత అని వస్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, జమ్ముకుంట సెంటర్ దాకా బ్రిడ్జ్ సెంటర్కి వచ్చినాం. మనం కొంచెం రైట్ సైడ్ తీసుకోవాలి. వెళ్తున్నాం ఫ్రెండ్స్, తీసుకొని మనం బ్రిడ్జ్ దిగాలి మనం. ఫ్రెండ్స్, మనం జమ్ముకుంట వచ్చేసినాం. తీసుకొని వెళ్ళాలి మనం. తీసుకొని వెళ్తాం కేవీకే దగ్గరికి. మనం జమ్ముకుంట గౌట్ కాలేజ్ దగ్గర వచ్చేసినాం. డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఫ్రెండ్స్, అది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. జమ్ముకుంట గౌట్ కాలేజ్ చూడండి ఫ్రెండ్స్. జమ్ముకుంట గౌట్ కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ. నేను కేవీకే దగ్గరికి వెళ్తున్నా ఇక. ఓకే ఫ్రెండ్స్, మనం వరంగల్ దగ్గర ఉన్న కేవీకే దగ్గరికి వచ్చేసినాం, మనుమనూరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కేవీకే చూడండి ఎంత బాగుందో. నేను లోపలికి వెళ్ళి సార్లతో మాట్లాడిన సార్లు ఏమన్నారు, మనకు రెస్పాన్స్ మంచిగానే ఇచ్చేసారు కాబట్టి నువ్వు ఇట్లా హనీ బీ ట్రైనింగ్ చేస్తా సార్ అంటే, వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇక మాకు కూడా కొన్ని బాక్సెస్ ఉన్నాయి, 6 బాక్సెస్ రైతులకు అవగాహన చేయడానికి ట్రైనింగ్ పర్పస్ అని తెచ్చినాం. అవి ట్రైనింగ్ కోసం తెచ్చినని చెప్పిండు. ట్రైనింగ్ బాక్సెస్ ఇచ్చేసాను. ట్రైనింగ్ ఇచ్చేసినాక 4 రైతులకు ఇచ్చేసారట అవి. ఇటు పక్క పంటే ఆవుల కేంద్రం ఉంటుంది ఫ్రెండ్స్, పాల కేంద్రం. పక్క పంటే ఇటు దాని పక్క పంటే ఇట్లా కోళ్ళది అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఈ కేవీకే అనేది వరంగల్ది. కేవీకే అనేది చాలా బాగుంది. ఇక్కడ ఇటు పక్క పంటే ఆర్గానిక్ పంటలన్నీ పండిస్తారు ఇటు బ్యాక్ సైడ్. సో ఫ్రెండ్స్, ఇది మొత్తం ఒక 60-70 ఎకరాల లాగా ఉంది ఇక్కడ. సైడ్ బ్యాక్ సైడ్ ఇటు పామ్ ఆయిల్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ సార్ వాళ్ళు. అది ఇప్పుడే స్టార్టింగ్ ఉంది, అంటే ఇప్పుడు ఒక 1 year అవుతుంది పెట్టి, ఇంకా 2-3 years పెట్టాలి. ఇలాగే ఆర్గానిక్ పంటలు అనేవి చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడు వచ్చినప్పుడు విజిట్ చేయండి. ఇటు సైడ్కు చెరుకు కావచ్చు ఫ్రెండ్స్, చెరుకు అది. అలాగే అటు పక్క పంట సొప్ప వేసారు. చాలా పంటలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఆవులకు గడ్డి కూడా, అంటే సొప్ప గడ్డి ఉంటుంది, అది కూడా పెట్టారు. ఇటైతే చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ కాండి. సో ఫ్రెండ్స్, మనం వరంగల్ దగ్గర కేవీకేకి వచ్చాం కదా ఫ్రెండ్స్. సో నియర్ బై ఒక 2 kilometers దాకా ఉంది. టెంపుల్ ఉంది, పెద్దమ్మ తల్లి టెంపుల్. చాలా బాగుందని చెప్పి ఒక వీడియో తీసారు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా ఉంది. ఇటు చుట్టూ చెట్లు ప్రశాంతంగా, ఇక్కడ ఒక మర్రి చెట్టు పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక వీడియో తీసిన. ముందు ఎంట్రెన్స్ కానీ చెట్లు కానీ ఇక్కడ మర్రి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంది. చెట్టు కింద, మర్రి చెట్టు కింద పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది. సేమ్ ఫ్రెండ్స్, టెంపుల్ కూడా ఎంత నీట్గా ఉందో. మనం పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మనది, కాబట్టి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. మనుమూరు దగ్గరికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ ఒకసారి విజిట్ కాండి, చాలా పీస్ఫుల్ ఉంది. ఇదైతే నేను చుట్టూ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి మనం బైక్ మీద వెళ్ళాక చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, పక్కనే ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్ చిన్నగా ఉంది, పెద్దమ్మ తల్లి టెంపుల్ పెద్దగా ఉంది చాలా. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఏమైనా ఉంటే ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మన ఎంఎస్ బీ కీపింగ్ని సపోర్ట్ లైక్ చేయండి. తుల చెట్ల పక్కన గుడి చాలా బాగుంది, చాలా బాగుంది ఇటంతా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్.